అందరి ప్రైజ్లో మంచిదండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ మ్రాను మీద ఎక్కించి మేకులతో కొట్టి చంపుతున్నప్పుడు అక్కడున్న దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్న ప్రజలు వాళ్ళు ఏమనుకున్నారంటే, మన జీవిత విధానానికి ఆటంకపరిచే ఒక వ్యక్తిని మనము చంపేసాం. ఏంటండి, మన జీవిత విధానములకు ఎప్పుడు చూసినా ఈయన ఆటంకంగా ఉంటాడు. మన పనులు ఏమి కూడా జరగనివ్వట్లేదు, మన ఆలోచన ఏమి కూడా జరగనివ్వట్లేదు, ప్రతిదానికి కూడా అడ్డు వస్తూ ఉన్నాడు. ఏదైనా లేకుండా చేస్తే మన పనులన్నీ కూడా సజావుగా జరుగుతాయి, మన మాటే చెల్లుబాటు అవుతుంది కదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించిన కొంతమంది ఒక ఆలోచన. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది ఒక దుర్మార్గ మన పనులన్నింటికి అడ్డు వచ్చే వ్యక్తిని మనం ఈరోజు చంపేశాము అని చెప్పి మనసులో వాళ్ళు అనుకున్నారు. కానీ లోక ఆరంభములోనే సిలువ దేవుని ప్రణాళిక అనేది వాళ్ళు మర్చిపోయారు. ఏంటండి, సిలువ అనేది ప్రతి మానవుని జీవితంలో ఒక ప్రణాళిక. ఏంటి ప్రణాళిక? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడడం అనేది ఎందుకు ప్రణాళిక ఉంది? ఎందుకు ప్రణాళిక అంటే, మానవాని యొక్క పాపములన్నిటికీ కూడా పరిష్కారాన్ని కలగజేసేవారు ఈ లోకంలో ఎవరు లేరండి. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా నా పాపం ఎలా పోవాలి అని చెప్పి ఆలోచన చేస్తూ అనేకమైన పనులు చేసుకుంటూ ఉన్నారు. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు, గుడులకు మొక్కేవాళ్ళు, రాయి రప్పకు మొక్కేవాళ్ళు, అనేకమైన దానధర్మాలు చేసినంత మాత్రాన ఏమండి మక్కా వెళ్తేనో, లేకపోతే అయోధ్య వెళ్తేనో, లేకపోతే మరి జెరూసలేం వెళ్తేనేమో, ఇలా కొన్ని పవిత్ర స్థలాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వస్తే పాపాలు విమోచించబడతాయి, నేను పరిశుద్ధం అయిపోతాను, నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, మోక్షానికి వెళ్ళిపోతాను అని అనుకునే మానవుని యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ప్రతి మానవుడి పాపం పరిష్కారము ఒక వ్యక్తి మరణము ద్వారా మాత్రమే జరుగుతుందన్న సత్యాన్ని వీళ్ళు గ్రహించలేకపోయారు. వీళ్ళు అంతసేపు అనుకున్నారంటే, పరిసయ్యులు శాస్త్రులు మా పనులకి ఇతడు అడ్డుగా వస్తున్నాడు, ఎక్కడ చూసినా లేఖనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మనం చేసే పాపాలని కూడా నేల మీద రాసేస్తున్నాడు, మన పరువు తీసేస్తున్నాడు, మనకు మనుగడే లేకుండా చేస్తాడేమో అని చెప్పేసేసి వాడు అనుకుంటున్నారు. ఒక దుర్మార్గపు చర్యకు వారు ఒడిగడతా ఉన్నారు. కానీ సిలువపై తన కుమారుని మరణము ద్వారా సృష్టికర్త అయిన దేవుడు ప్రతి వ్యక్తి పాపాలను, అలాగే బాధలను, దుఃఖాలను పరిష్కరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచయం చేసి ప్రతి మానవుని కొరకు, ఒక్కరి కోసం కాదండి, ఈ భూ ప్రపంచం మీద ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ రోజుకి కూడా ఆయన వేయబడుతూనే ఉన్నాడండి, అవునా కదా? ప్రతిరోజు కూడా సిలువ వేయబడుతున్నాడు ఆయన. ఎలా అంటే, మనిషి యొక్క అవిధేయతను బట్టి, మనిషి మాట్లాడే మాటను బట్టి, నడిచే నడవడికను బట్టి, చేసే పనులను బట్టి ఏదో ఒక సందర్భంలో ఆయనను అనేక మంది ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువపై చేసిన కార్యాలను వ్యక్తిగతంగా స్వీకరిస్తే ఈ రాత్రి నీ జీవితంలో ఉన్న కొరతలన్నీ కూడా తీరుస్తాడండి ఆయన. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 1:18 చదివితే, దేవుడు అంట సిలువ ద్వారా తన శక్తిని బహిర్గతం చేస్తా ఉన్నాడు. చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరుతను గాని
రక్షింపబడుచున్న మనకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకృతి సంబంధి అయిన మానవుడు దేవుని ఆత్మ విషయములను ఎప్పుడు కూడా అంగీకరించడు. వాడికే వెరితనం. శిలువ ఎవరికి వెరితనమో తెలుసా? ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో ఎవరైతే నింపబడతారో. మనుషులు ఈ లోకంలో ప్రతి మనిషి కూడా దేవుని ఎరగని వాడు కావచ్చు, దేవుని ఎరిగిన వాడు కూడా సరైన మార్గం లేకపోతే, సరైన పశ్చాత్తాపం లేకపోతే, దేవుని భయం లేని వాడు ఎప్పుడు కూడా ఎలాంటి ఆలోచనతో ఉంటాడంటే ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో నింపబడి ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పినా అవి విన్నా కూడా లోపల ఏమనిపిస్తుంది? వాడికి ఇష్టం కలగదు. అటువంటి వారికి వెర్రితనం అంటే దేవుని మాట. అటువంటి వారికి ఎన్ని చెప్పినా కూడా చెవిటోడు చెవులో శంఖం ఊగితే వినపడుతుందా? వాడు ఎప్పుడు కూడా హైందవుడు కావచ్చు, నాస్తికుడు కావచ్చు, నేను పట్టుకున్న కుందేళ్ళకు 3 కాళ్ళు అంటాడు. లేదు 4 ఉన్నాయంటే లేదు, నువ్వు చెప్పేది తప్పు అంటాడు. ఎందుకంటే వాడు దేవుని ఎరగని స్థితిలో ఉన్నాడు. హృదయం అంతా కూడా పాపంతో నింపబడ్డది. హృదయం అంతా కూడా అవిధేయతతో నింపబడి ఉంది. అటువంటి వారికి ఆత్మ సంబంధమైన మాటలు, బాబు నువ్వు సిలువ దగ్గరికి వస్తేనే నీ జీవితం మార్పు చెందుతుందయ్యా, నువ్వు సిలువ దగ్గరికి వస్తేనే నీ పాపాలకు విమోచన, నీవు సిలువ దగ్గరికి వస్తేనే నీ బాధలు పోతాయి, నీ రోగాల నుండి నువ్వు విముక్తి పొందుకోగలవని చెప్పితే, ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఏంటంటే ఈ ఆత్మ సంబంధమైన విషయాలు నచ్చమా. కానీ దేవుని వాక్యం చెప్తుందండి, ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారే విమోచించబడతారంట. దేవునికి స్తోత్రం. ఎవరి చేత మనం నడిపించబడాలి? ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ అయిన దేవుని చేత ఎప్పుడైతే నడిపించబడతావో పాపం నుండి నువ్వు విమోచించబడతావు, అపవిత్రమైన పనుల నుండి నువ్వు విమోచించబడతావు, రోగం నుండి నువ్వు విమోచించబడతావు, సమస్యలనే వలయముల నుండి నువ్వు విడిపించబడతావు. ఈరోజు ఇజ్రాయేలు దేశం అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఏంటండి వెన్నులో. ఎందుకని వారు అంత పటిష్టంగా తయారయ్యారు చెప్పండి? దేవుని యొక్క సహాయం వారికి తోడుగా ఉన్నారు. వారు తయారు చేసుకున్న ఆయుధాలను బట్టి వాళ్ళు గర్వపడడం లేదు, ధైర్యంగా వారు ఉండడం లేదు. కానీ వారు నమ్ముకున్న దేవుడు, వారితో ఉన్న దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడని వారు విశ్వసించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు నశించిపోతున్న నీ జీవితంలో ఇంకా ఒకరు దేవునికి అవిధేయుడుగా నీలో ఇంకా పాపం ఏదైనా ఉన్నట్లయితే ఈ శ్రమల ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ ద్వారా నువ్వు ప్రతిరోజు నడిపించబడడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. రోమపత్రిక 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఎలాగనగా ప్రతి వానికి మొదట యూదునికి అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏంటండి? సువార్తను ప్రకటించడానికి నువ్వు ఏమవ్వకూడదు, సిగ్గుపడకూడదు. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా నువ్వు దేవుని మాటలు ఏం చేయాలి? ఇతరులకు పంచిపెట్టేవాడుగా ఉండాలి. రోజు మొత్తంలో నీకు ఒకే ఒక పని ఉండాలి. తెలుసా? నీ కుటుంబాన్ని చక్కదిద్దుకున్న తర్వాత నీకున్న 24 గంటల సమయంలో కనీసం ఒక కొంత సమయమైనా దేవుని వాక్యానికి ప్రార్థనలు సమయము ఇవ్వాలి. ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మనము ఒకటండి, దేవునితో ఎక్కువగా సమయం గడపాలి. మనము దేవునితో ఎప్పుడైతే మనం సంబంధాన్ని పెంచుకుంటామో ప్రకృతి సంబంధమైన ఆలోచనలు చేయడానికి మన సమయం అనేది ఉండదు. ప్రకృతి సంబంధమైన
ఇంకా దేవుని సిలువను అర్థం చేసుకోలేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఈరోజు విస్తారమైన మాటలు ఏముంటుందో తెలుసా? దోషం ఉంటుందండి. విస్తారమైన సమయాన్ని అనవసరంగా మనం దేనికైనా కేటాయిస్తే మన ఆత్మ ఏమైపోతుందంటే బలహీనమైపోతుంది. లేకపోని ఆలోచనలన్నీ కూడా వచ్చి చేరతాయి. అందుకే అంటున్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి, సువార్తను కూర్చొని సిగ్గుపడవాడు కాను యాలయనగా నమ్ము ప్రతి వానికి. ఎవరెవరికి మొదట సువార్త ప్రకటించాడంట ఆయన? యూదులకు, గ్రీసు దేశస్తులకు ఆయన సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, సిలువ మనకి ఏం నేర్పిస్తుందండి? దేవుని శక్తిని పొందుకోవడం నేర్పిస్తుంది. సిలువ దగ్గరికి వస్తే నువ్వు శక్తి పొందుకోగలవు. సిలువ దగ్గరికి నువ్వు రాగలిగితేనే నీ బంధకాల నుండి నువ్వు విడుదల పొందుకోగలవు. సిలువ దగ్గరికి రాకుండా నీవు విడుదల పొందుకోలేవు. రెండవదిగా, దేవుడు సిలువపై మన దుఃఖాన్ని తొలగించాడండి. యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వారిగాను, దేవుని వలన బాధింపబడిన వారిగాను, శ్రమ పొందిన వారిగాను మనం అతనిని ఎంచితిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ ఏం చేస్తుందండి? మన దుఃఖాన్ని తీసివేస్తుందా లేదా? ఒకప్పుడు అంధకారంలో ఉన్న, ఏ దారి కనబడని స్థితిలో జీవిస్తున్న మానవులు అనేక పర్యాయం, అనేక దినాల నుండి కన్నీళ్ల చేత, దుఃఖము చేత, ఆవేదన చేత ఏ ఒక్కరి ఆదరణ పొందుకోలేని స్థితిలో ఉంటున్న మానవుడిని తన దుఃఖాన్ని శాశ్వతంగా తీసివేయడానికి నా యేసయ్య శిలువ మీద ఎక్కడానికి ఆయన ఇష్టపడ్డాడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిశ్చయముగా అతడు మన రోగములను. ఈరోజు ఏ బలహీనత అయితే నీ శరీరంలో ఏర్పడి చేస్తాంలో, నువ్వు సిలువ దగ్గరికి రాగలిగితే ఆ బలహీనత చేత నువ్వు దుఃఖపడుతున్నావేమో, నీకు మనశ్శాంతి అనేది కలగడం లేదేమో, నెమ్మది అనేది నువ్వు పొందుకోలేకపోతున్నావేమో, చాలా కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే ఈ సంవత్సరం, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయనను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నీ వ్యసనములను ఆయన భరించే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన కలవరి సిలువలో 1 కొరడాల దెబ్బల చేత ఆయన శరీరం అంతా కూడా ఏమైపోయింది? దున్నపడింది. అని అంటాడు కదా, దున్నువారు నా వీపును దున్నిన వారు చాళ్లను పొడుగుగా. పొలంలో ఒక రైతు విత్తనాలు వేసేటప్పుడు ఆ భూమిని ఎలాగైతే దున్నుతాడో, ఎలాగైతే ఎద్దుల చేత తొక్కిస్తా ఉంటాడో, నాగల చేత దున్నుతాడో, అలాగే యేసయ్య శరీరము నీ దేహానికి స్వస్థతను కలగచేయడానికి, నీలో ఉన్న రోగమును తీసివేయడానికి ఆయన వ్యసనాక్రాంతుడుగా, బాధింపబడిన వాడిగా ఆయన మారిపోయాడండి. 1 పేతురు 2:24 కూడా చదివితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మానుమేద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత, దేవునికి స్తోత్రం కలుగును గాక, పాపముల చేత మన పాపములను ఆయన మాను మీద మోసి ఆయన ఆఖరిగా శిలువలో మాట్లాడిన మాట తెలుసా? సమాప్తమైనది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు చేయని గొప్ప త్యాగము నా యేసయ్య నీ కొరకు చేశాడండి. నీ శాపమును సమాప్తం చేశాడు, నీ రోగమును సమాప్తం చేశాడు, నీకున్న ప్రతి అవిధేయతలన్నిటిని కూడా ఆయన సమాప్తం చేసి ఆయన నీకేమిచ్చాడంటే స్వస్థతను నీకు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. యేసు ప్రభు ఆయన పరిచర్యలో కొంతమంది మీద చెయ్యి పెట్టాడు, కొంతమందిని చెయ్యి పెట్టకుండానే బాగు చేశాడు, కొంతమందిని గుమ్ము రాసి స్వస్థపరిచాడు. ఆయన నోటి మాట నుండి సెలవిస్తే అనేక మంది బాగుపడ్డారండి. ఈరోజు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు?
ఎందుకు నువ్వు బలహీనపడుతున్నావు? ఎందుకు నిరాశ పడుతా ఉన్నావు? ఎందుకని దేవుని కొరకు రోషంగా నిలబడలేకపోతున్నావు? ఈ రాత్రి శిలువ ద్వారా నీ దుఃఖమంతటిని కూడా ఆయన తీసివేసే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగును. మరొక మాట చెప్పి మనం 6వ వెళ్దాం. శిలువ ద్వారా మనకి ఏం కలిగిందంటే దేవునితో నూతన సంబంధం కలిగిందండి. శిలువ ద్వారా మనకి ఏం కలిగిందండి? దేవునితో నూతన సంబంధం. ఎందుకు నూతన సంబంధం మనకు కలిగిందంటే ఆయన ఎవరు? ఆయన ఎవరండి? మన దేవుడికి ఏం పేరుంది? మన దేవుడికి ఉన్న పేరు ఏం చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మామూలు పరిశుద్ధుడు కాదండి, అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడు అన్నమాట. అంటే భూమి మీద ఏ ఒక్క మానవుడు కూడా శరీరంతో కానీ ఆలోచనతో కానీ మరి చూపులతో నడవడికతో ప్రవర్తనతో దినము అనేకమైన పాపములు చేస్తున్న మానవులు ఈరోజు కోపరుడుగా జీవిస్తున్నారు. కానీ ఆయన చూపులో కానీ ఆయన మాటలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన శరీరంతో కానీ ఎటువంటి పాపము ఆయన ఏ రోజు కూడా చేయలేదండి. అందుకే ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడు తెలుసా? మన హృదయంలో ఉన్న పాపం అంతటిని కూడా ఆయన ఏం చేశాడండి? తన మీద తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ రోజు ఆ పరిశుద్ధుడైన దేవుడితో నూతన సంబంధం పొందుకోవాలంటే నీ హృదయంలో పాపం ఉంచుకొని నువ్వు దేవుని దగ్గరకు వచ్చావనుకో, దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నువ్వు అనుభవించు. అందరూ దేవుని ఆత్మచేత నింపబడి ఆరాధన చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారండి? కొంతమంది ఏం చేస్తారు? అనాలోచనతో ఉంటారు. కానీ మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఒక భక్తుడు చెప్పాడు కదా, నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు జాగ్రత్త కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలండి? మనం జాగ్రత్త. ఈరోజు ఒక అన్యుడు మీరు గమనించండి, ఏదైనా ఒక గుడికి పోతే ఏం చేస్తాడు తెలుసా? తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆ గుడిలోకి వెళ్లే ముందు ఏం చేస్తాడంటే తాను చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళిపోయి అన్ని మర్చిపోయి ప్రశాంతంగా సాగిపడిపోతాడు. ఒక 10-20 నిమిషాలు లేవకుండా సాగిపడిపోతాడు. మౌనంగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు మందిరాలన్నీ కూడా ఎలా తయారైపోయాయంటే సింహాల కంటే అధ్వానంగా తయారైపోయిందండి. సింహాల కంటే అధ్వానం. లోపల ఎన్ని మాట్లాడినా కూడా సమయం సరిపోతాయి. కొంతమందికి గుళ్ళోకి వచ్చి వాడు ఏం చేస్తారంటే మాట్లాడుతూనే ఉంటారు. ఏంటో తెలుసా? భయం లేని జీవితం. ఏమిటండి? కానీ ఈ 40 రోజుల ఈ సహవాసంలో నువ్వు దేవునితో నూతన సంబంధాన్ని పెళ్లి చేసుకోవాలి. నువ్వు పాపంలో ఉంటే ఉండు. నీ పక్కన ఉన్నవాడిని కూడా ఎందుకు పాడు చేస్తున్నావు? నువ్వు మంచిది కాదు కదా అది. దేవునితో మనం నూతన సంబంధము పెంచుకోవాలి. అందుచేతనే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మన స్థానంలోనికి ఆయన శిక్ష పొందుకోవడానికి ఇష్టపడ్డాడండి. ఇంకా ఎంతో ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించి నీ స్థానంలో కానీ వచ్చి నీవు పొందుకోవాల్సిన శిక్షను ఆయన తీసుకొని నీతో ఆయన ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడంటే నువ్వు ఎంత భయభక్తులు కలిగి దేవుని ఆరాధన చేయాలి, ఎంత గడగడమనకాలి దేవుడి సన్నిధిలో. ఎన్నో మేలు పొందుకుంటున్నావే, ఎన్నో కృపలు పొందుకుంటున్నావే, నీ జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడే. అటువంటి దేవుడితో నువ్వు ఇచ్చే సమయం ఇదేనా? నువ్వు చేసే ఆ అనుబంధం ఇదేనా దేవుడితో? కాదండి. ఇది ఎంత మాత్రం కూడా నీకు మంచిది కానే కాదు. నీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలంటే
మనం దేవుణ్ణి వ్యక్తిగతంగా ప్రతిరోజు కలుసుకోవాలండి. ఇంటికాడ నుండి వచ్చేటప్పుడే నీ హృదయంలో ఒక తలంపుతో రావాలి. యేసయ్యా, ఈ రోజు నేను పరంగా నీ సన్నిధి అనుభవించాలయ్యా. ఇదిగో నీ మాటలు విడుదలవుతున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోవాలయ్యా. ఎక్కడైనా నీకు ఆయాసంగా కరంగా ఉంటే అది నువ్వు సరి చేసుకోవడానికి ఇదిగో నేను నీ సన్నిధికి వెళుతున్నానయ్యా. నేను పూర్తిగా నీ ఆధీనంలోనికి వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తానండి. ఇక్కడ వాక్యం చెప్పే పాస్టర్ గారిని కానీ నేనే కాదు, నీవు నిలబడి ఎవరు వాక్యం చెప్పినా ఎవరిని చూడకూడదంటే వ్యక్తిని చూడకూడదండి, దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. దేవుణ్ణి చూస్తే ఆయనతో నీ సంబంధము బలంగా ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఆయనతో నీ సంబంధం బలంగా ఉంటుంది. ఫలితం ఏంటో తెలుసా? ఫలితం ప్రేమను అనుభవించగలవు, సమాధానం అనుభవిస్తావు, సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇది ఎలా సాధ్యమో తెలుసా? ఆయన స్థానంలోనికి నువ్వు మారిపోయినప్పుడు, ఆ శిలువ శక్తి ద్వారా దేవునితో నువ్వు నూతనమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో ఈ కార్యాలు అనేవి ప్రారంభమవుతాయి. ఒకవేళ ఇంకా దేవునితో నూతన సంబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోకపోయినట్లయితే ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నువ్వు క్షమించు. ఇదిగో నేను మనుషులను సంతోషపెట్టేవాడిగా నేను ఉండకూడదయ్యా. నీవు ఈ స్థలంలో ఉన్నావని మరొక 2026 సంవత్సరం నా జీవితంలో నాకు ఇచ్చి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసే భాగ్యం అల్పుడినైనా నాకు ఇచ్చావు కదయ్యా. నేను ఉపయోగించుకుంటానయ్యా, నన్ను నేను మార్చుకుంటానయ్యా, నన్ను సంపూర్ణంగా నేను సమర్పించుకుంటానేసయ్యా అని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి ఆయన సమాధానం ఇస్తాడు. అట్టి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. అందరూ కూడా తాళ వచ్చుదాం, అందరూ కూడా కండు మోసుకుందాం. ఒకే ఒక 5-10 నిమిషాలు ఎవరు కూడా దయచేసి అటు ఇటు మీరు దిక్కులు చూడకండి. దేవునితో ఆ శిలువ దగ్గరికి నువ్వు దేవునితో నూతన సంబంధాన్ని ఏర్పాటు చేసావు. శిలువ ద్వారా ఆయన శక్తి బహిర్గతమైంది లోకానికి. శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వేరేతనం కానీ రక్షింపబడిన వారికి దేవుని శక్తి అంటారు. నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా ఉన్నావా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నావా? ఈ రాత్రి ఆలోచించి ప్రకృతి సంబంధంగా ఉంటే నీకు ఈ మాటలు వెరితరంగా అనిపిస్తాయి. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆలోచన చేస్తే ఇది నీకు దేవుని శక్తి. ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. శందరకాల రబవ రిదారకందరవల రభకరమ శందరియాదల రబోరకందర. దేవుని స్తుతిద్దామండి. అందరూ కూడా దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండదండి. 10 నిమిషాలు మాత్రమే దేవుని ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా ఏకాంశంతో ప్రపంచం శాంసన్ డ్రమ్ కొట్టుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా అందరూ తెరిచి ప్రభువును ఒకసారి స్తుతించండి. థాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత మంచి దేవుడు తండ్రి, నీ వందనాలు. ఇదిగో ఆ దుర్మార్గమైన ప్రజలు ఇదిగో వారి పనులకు ఆటంకంగా ఉన్నామని అయ్యా నేను సిలువ వేసి చంపేస్తామని వాళ్ళు ఆనందపడ్డారు. కానీ అయ్యా లోకము ప్రారంభానికి సిలువే మూల కారణమని తెలుసుకోలేకపోతున్నారు. అయ్యా ఈరోజు అనేక మంది పాపముల చేత, అపరాధముల చేత, అవిధేయతల చేత ఇదిగో నీకు దూరం అయిపోతున్నారు. ప్రభువా, దయచేసి మా ప్రపంచాన్ని అయ్యా మీరు మార్చండి. అయ్యా నా స్థానంలోకి నీవు వచ్చావయ్యా. నీ స్థానంలోకి నీవు రావడం కాదయ్యా, నా స్థానంలోకి నీవు వచ్చి మా కొరకు నువ్వు శ్రమపడ్డావు. ప్రభువా, నీకు వందనాలు. నీ శక్తిని మాకు అనుగ్రహించావు. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీతో నూతన సంబంధం మాకు దయచేయి ప్రభువా. ప్రతిరోజు నూతన సంబంధం మాకు దయచేయగలరు. హల్లెలూయా. మూడు మారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు.
ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవానుభవం మధురముగా మార్చగలవు. అవునయ్యా, మారాలంటే నా జీవితాన్ని ప్రభా చేదైన మా బ్రతుకులను మార్చడానికే ఆ కలవరి శిలువలో మేము మర్యాదమయ్యావయ్యా. మీ సిలువే మమ్మల్ని నీతిమంతులుగా మార్చింది. సిలువే మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చగలిగింది. సిలువే నాయన ప్రభువా మమ్మల్ని నీ కుమారులుగా నీ కుమార్తెలుగా చేసుకుందయ్యా. ఇదిగో ఆ సిలువ దర్శనం మాకు దయచేయండి. ఆ సిలువ దర్శనం మాకు దయచేయండి ప్రభువా. ఆ కలవరి శిలువలో అలాంటి టెండలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడిన దేవుడు అయ్యా. సిలువే నీతో నూతన సంబంధము కలగజేయగలదు. ఈ రోజు దర్శించిన వారికి వెరితనంగా కనబడుతుందయ్యా ఈ సిలువ. ఈ మాటలు వెరితనంగా కనబడుతూ ఉంటా ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన ఆలోచనతో మనిషి నింపబడతా ఉన్నాడయ్యా. మార్చయ్యా దయచేసి. మారు మనిషి అయ్యా, మారు మనిషి. మిమ్మల్ని బట్టే కదా నామము అన్నిటిని అవమానపరచబడతా ఉందని నువ్వు దుఃఖపడుతున్నావయ్యా, దుఃఖపడుతున్నావు నాయనా. నిన్ను దుఃఖపరిచేవాడిగా మేము ఉండకూడదయ్యా. నిన్ను సంతోషపెట్టేవాడిగా మా బ్రతుకులను మార్చయ్యా, 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 మార్చయ్యా. యేసయ్యా ఒక్కసారి కనికరించయ్యా, కనికరించు. మా భారతదేశాన్ని రక్షించు. మా భారతదేశంలో శాంతి సమాధానం దయచేయి. యుద్ధాలు యేసు నామములో ఆగిపోవుగాక. ప్రజలు మారిపోతున్నారయ్యా. పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో వెళ్ళారయ్యా. కుటుంబాలను భార్య బిడ్డలను వదిలేసి అయ్యా దిక్కుదోచని స్థితిలో ఉన్నారయ్యా. మా దేశంలో శాంతిని దయచేయండి, నమ్మకాన్ని దయచేయండి అయ్యా. ప్రశాంతమైన వాతావరణం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన నువ్వు శాంతి ప్రదాతలు నాయన. మా రాష్ట్రంలో, మా దేశంలో, మా ప్రపంచాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ రాత్రి అయ్యా నీ పొందిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది అయితే కుటుంబాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయండి. వారి కన్నీళ్ళని చూడవండి, వారికి ఓదార్పులు దయచేయండి అయ్యా. నీకు వందనాలు. ఇదిగో మా సర్వ సంఘాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇదిగో ఈ రాత్రి నేను ప్రభు యాకోబు పద్మ ప్రయాణంలో ఉంటుండగా అయ్యా తోటి వారి ప్రయాణం అంతా కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇదిగో నాయన యాకోబు వారి కుమారుడు నాయన ప్రభు కొన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ ఎన్నో పోసలలో ప్రతి బలహీనత తీసివేయండి తండ్రి. సంపూర్ణమైన ఆయురారోగ్యం మా కుమారుడికి దయచేయండి ప్రభా. కుటుంబాన్ని కాపాడండి. ఇదిగో కాలుకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నిలబడతా ఉంటుంటే నేను తూలి పడిపోతున్నాడని చెప్తాను. యేసు నామములో కాలలో నరాలలో సత్తువ దయచేయండి నాయన. ఇప్పుడే ఈ రాత్రి నీ వాక్కును పంపి నీ కుమారుడిని బాగు చేయమని ప్రార్థన చేస్తాను. ఇదిగో నాయన తండ్రి మమత చెల్లెలు జ్యోతి నాయన ప్రభా హాస్పిటల్లో ఉంటాడు కదా నా బిడ్డ. మంచి బహుమానం కుమారుడు ఇచ్చావు ప్రభా. నీ వందనాలు. తల్లి బిడ్డ ఇద్దరు కూడా చక్కని ఆయురారోగ్యం తెచ్చి తల్లి పాలు సమృద్ధిగా మీరు సిద్ధపరచండి, దీవించండి నాయన. ఇదిగో నేను ప్రభు ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనులు ఉన్నారో పేరు పేరుని దర్శించండి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ బలముల మీద కొమ్మరించండి నాయన. ఇదిగో పరీక్షలు రాయిస్తున్న బిడ్డలందరూ కూడా చక్కని జ్ఞానం తెచ్చి ఇదిగో ఈ నెలలో ప్రభా 10th క్లాస్ బిడ్డల పరీక్షలతో సిద్ధపడుతూ ఉంటాడుగా. యేసు నామములో ప్రతి ఒక్కరు ఘన విజయము పొందుకుందరుగాక. ఈ కృపను తెచ్చి ఇదిగో నేను దైవ కృప ప్రార్థన మందిర వ్యవస్థాపకులైన యోహాను గారిని ఆత్మీయుల గారిని చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. ఆత్మీయులు మంచి ఆరోగ్య పాలన శక్తిని తెచ్చి ఎంత బలహీనతలో పెడితే సన్నిధిని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా అయ్యా నేను వెంబడిస్తున్న నీ కుమార్తె మంచి ఆయురారోగ్యం తెచ్చి నూతన నూతన శక్తితో నింపండి. ఈ మానవమైన సేవ అయ్యా ఇంకా ఆత్మతో జ్ఞానంతో అభిషేకంతో ఆరోగ్యంతో చక్కగా నడిపించడానికి నీ కొరకు దయచేయండి.
అయ్యా నాకు ఈ లోటు లేకుండా ఇంకా సర్వ సమృద్ధి మీద దయచి మంచి ఆరోగ్యంతో నింపు, సంతోషంతో నింపు, నన్ను నోటి నిండా నవ్వు దయచేయండి. ఇదిగో యోహాన్ గారికి చక్కని ఆరోగ్యం తెచ్చి మంచి బలంతో శక్తితో నింపు, బీపీ హై బీపీ నుంచి విడుదల దయచేసి షుగర్ బీపీ కంట్రోల్లో ఉండడానికి ప్రభుత్వం తెచ్చి అమ్మగారికి కుమార్తె కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క చెల్లె భర్తగారిని స్వస్థపరచండి, వారి అన్నయ్యని స్వస్థపరచండి, తోబుట్టులందరికీ రక్షణ తెచ్చి సర్వ సంఘాన్ని చేతులకు అప్పగిస్తూ ఈ రాత్రి చేరవలసిన ప్రతి ఒక్కరి పేరు పేరు దర్శించి మా ఇంటి పొందమని సమస్త మహిమ ఘనత ప్రభువు మీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఈ స్తుతి ఆరాధన ప్రార్థన విజ్ఞాపనని నీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి తరవచ్చి నామములో ఏకీభవిస్తున్న వారికి లోకంలో సకల పరిశుద్ధులకు ఆత్మీయ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించును గాక. ఆమె సత్యమే చేయండి, శిరదత్తమే చేయండి, ప్రవేశ సంపూర్ణ అపవాదులంత నాశనం యేసు నామానికి జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రేపు ఉదయం 10:30కి స్టడీ పడవ చర్చలో ఉంటుంది. అందరూ